రే మాధవరావు, నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోంది ఈ మాయలాడి. ఏది ఎప్పుడు వచ్చావు? ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు మీ రోజా. ఏ టైంలోనైనా రావచ్చన్నారుగా, అందుకే వచ్చాను. వెళ్ళరా? వెళ్ళొద్దు, రా. దాదా కూర్చో కూర్చో కూర్చో. చూడు, నువ్వు నా సందమావే. ఎంతకాలం నీ కోసం ఎంత శాఖాపికలైపోయానో నీకు తెలుసా? అందులో నువ్వు ఒంటరిగా భయపడిపోతున్న ఈ సమయంలో నీ రాక నాకు ఊపిరి పోసిందే. మందు కొడుతూ ఉండండి, నేను ఇప్పుడు ఎక్కడికి? మన తొలి రాత్రి ఏర్పాట్లకు. చెయ్యి. ఆఖరి పెగ్. ఆఖరి పెగ్గా? బాటిల్ ఖాళీ. ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. అవసరం లేదు, అంతకు మించిన కొత్త మత్తు నేను ఇస్తాగా. అయితే పద పద. ఏంటిదంతా? మీరే చెప్పారుగా, నేను కోరితే ప్రతి రాత్రి దీపావళి అవుతుందని. నా కోరికను ఈ బెడ్ మీద ఇలా తీర్చుకోవాలని ఆశ. ఏ బాలేదా? బాగానే ఉంది. పొరపాటును నిప్పంటుకుంటే మన ఇద్దరికి ఈ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందేమోనని. ఆఖరి రాత్రిగా? ఎవరికి? నీకే. ఏమి చెప్పానుగా, ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు. ఒకటి మృత్యువు, రెండు ఈ రోజా. నీ మృత్యువే ఈ రోజా రూపంలో వచ్చిందిరా. ఎవరు? మాయలాడి. నువ్వా మాయలాడి? నన్ను చంపడం నీ తాత తరం కాదే. ఆ బుల్లెట్స్ అన్ని ఎక్కడున్నాయిరా? ఒరే మారిగా, నేను సృష్టించిన ఈ దీపావళిని బ్రతికి అమావాస్య కాబోతోంది. ఇదేమిటి? మహేంద్ర బాబు కాదు, ఉల్లిని మల్లనుకొని ఉప్పుని కర్పూరం అనుకొని నీలాంటి నీచుల్ని తనవాళ్ళనుకొని భ్రమపడ్డ అమాయకుడు. నీ రాక్షసత్వానికి బలైపోయిన నా ప్రియుడు. నీ ప్రియుడా? అవునరా, మీరు చంపింది మహేంద్ర బాబుని మాత్రమే కాదు, అతనిలో ఉన్న నన్ను, అతని ఊహల్లో ఉన్న మా పచ్చని జీవితాన్ని. నా మహేంద్ర బాబు నా కాకుండా చేసి నాకు జీవితమే లేకుండా చేసిన మీ నలుగురు ప్రాణాలు తీయడమే నా ఆశయం. నన్ను చంపుకు, నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు, నా మహేంద్రని నాకు తెచ్చువు. పోయిన ప్రాణాలు నీకెలా ఇవ్వను, ఇంకెవరిని కోరుకు. అయితే నీ ప్రాణాలు కోరుకుంటున్నాను. రోజా రోజా తలది, రోజా తలది, రోజా నన్ను చంపు రోజా, నన్ను చంపు. నీకేం కావాలన్నా ఇస్తాను, నన్ను చంపు రోజా. నీతో ప్రారంభమయ్యే ఈ మారణకాండ మీ నలుగురు చావులతోనే అంతం కావాలి. చంపొద్దు.
వంటగదిలో ఈ నాటు బాంబులు దొరికాయి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇమీడియట్ గా గది సీల్ చేయించు, గట్టి బందోబస్తు పెట్టించు. ఎస్ సార్. ఇప్పుడేమంటావు లవణమూర్తి? ఇవి నాటు బాంబులు కాదు, టపాకాయలు. ఇతడు మా స్నేహితుడు కాదు, ఇంకెవడు అంటావా? అవి టపాకాయలు కాదు, నాటు బాంబులే. అతను ఎవరో కాదు, నా స్నేహితుడే. అయితే నువ్వేమంటావు ఇన్స్పెక్టర్? మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటాను. ఎందుకు? ఈ వ్యాపారంలో మీరు పార్ట్నర్స్ కనుక. ఇంకో విధంగా చెప్పాలంటే మీ వ్యాపార తగాదాల కారణంగా ఇతన్ని మీరే హత్య చేసి ఉంటారని అనుమానించాలి. ఇన్స్పెక్టర్, కేవలం అర్థం లేని నీ ఆరోపణలతో మమ్మల్ని అవమానం చేస్తున్నావు. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి నీకు దొరికిన ఆధారాలు చాలవు. అరెస్ట్ వారెంట్ కావాలి. అదెంత పని, క్షణాల మీద తెస్తాను. మిమ్మల్ని దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేస్తాను. మైండ్ ఇట్. డీడీఆర్, నాకు భయంగా ఉంది. నిజంగా వారెంట్ వేస్తాడేమో. నువ్వేం భయపడు. వాడు అరెస్ట్ వారెంట్ తెచ్చేలోగా వాడిని డైరెక్ట్ గా యమలోకానికి పంపించే ప్లాన్ నేను చెప్తాను. ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఇక్కడ లీలామహల్ సెంటర్ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి సార్. ఏమిటి? మీరు ఆలస్యంగా వస్తే మర్డర్స్ అయిపోతాయి సార్. ప్లీజ్ తొందరగా రండి సార్. వెంటనే వస్తున్నాను. ఇంతకు మీరెవరు? హలో హలో, మన మెన్ రాగానే లీలామహల్ సెంటర్కి రమ్మని చెప్పు. అలాగే సార్. ప్రజలకు రక్షణ కల్పించే ఒక ప్రభుత్వ పోలీస్ అధికారిని ఇంత దారుణంగా హత్య చేశారంటే వాళ్ళ వెనక పెద్ద పలుకుబడి గల వాళ్ళు ఉంటారని నా నమ్మకము. అవును సార్. ఆ ర్యాకెట్ ని పట్టుకోవడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. గుడ్. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పని మీద మరో కొత్త ఆఫీసర్ను నియమించింది. మీరందరూ ఆ ఆఫీసర్కు సహకరించండి. డెఫినెట్లీ సార్. కొత్తగా ఈ ఊరు వచ్చిన ఇన్స్పెక్టర్ నువ్వేనా? ఇంకా నీకు మా చరిత్ర తెలియదు అనుకుంటాను. మీలాంటి లోఫర్ల చరిత్ర తెలుసుకోవడానికే ఈ ఉద్యోగంలో నేను చేరాను. అలాగా? అయితే ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. కూర్చోరా, మన వాళ్ళు దానికి బాగా బుద్ధి చెప్పుంటారు.
No, I'm not Roja. Sujata. సుజాత Yes, Inspector Sujata.